అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మీ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా, చెస్ట్ పెయిన్ మోర్ దెన్ 2 to 5 minutes వస్తుంది, కంటిన్యూస్గా ఉంటుంది అని అనుకుంటే మాత్రం మిగతా సిమ్టమ్స్ ఎలా ఉన్నా సరే మీరు మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ మాత్రం చేసుకోవాలి. ఈసీజీలో హార్ట్ ఇష్యూ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటే ఆ తర్వాత మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మనము ఎవాల్యుయేట్ చేసుకొని మెడికేషన్ వాడి లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వాడి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో అది కాకుండా హార్ట్ పెయిన్ అంటే ఎలా తెలియాలి అంటే, యూజువల్గా హార్ట్ పెయిన్ రిట్రోస్టర్నల్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి కానీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది నెక్కి కానీ, ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్కి రేడియేట్ అవటం ఉంటుంది. అండ్ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది, మోర్ దెన్ 2 minutes కంటిన్యూస్గా ఉంటుంది. స్వెట్టింగ్స్ ఉంటాయి, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, గుండె దడ అనిపిస్తుంది. దీనికి తోడు మీ యొక్క ఏజ్ కూడా చూసుకోవాలి. మీ ఏజ్ ఎల్డర్లీ ఏజా, అసోసియేటెడ్ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్ ఇలాంటివి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మోర్ సీరియస్గా కన్సిడర్ చేయాలి. అండ్ సింపుల్ ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆల్ దీస్ థింగ్స్, చెస్ట్ పెయిన్ మీరు ఒక ఈసీజీ తీసుకోండి, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది నార్మల్ ఉన్నట్టయితే ఓకే, అది అబ్నార్మల్ ఉంటే డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు.